బాల చేసిన పనికి త్రిపుర ఏడుస్తూ డోర్ క్లోజ్ చేసుకొని బెడ్ మీద కూర్చొని ఏడుస్తూ ఉంటుంది. గాయత్రి, అనంత్ వచ్చి నిలబడతారు. బాల డోర్ తీయమని చెప్పి త్రిపురని ఇలా అడుగుతూ ఉంటాడు. సుందరి సుందరి డోర్ తీ సుందరి అని అంటూ అడుగుతూ ఉంటే అప్పుడు త్రిపుర ఇలా అంటుంది, నేను డోర్ తీయను, నేను మీతో మాట్లాడను, నా దగ్గరికి రావద్దు అని అంటూ త్రిపుర అంటుంది. ఇక వాసుకి నాగభూషణం చూసి నవ్వుతూ ఉంటారు. రా సుందరి, ఆకలిగా ఉంది, భోజనం చేద్దాం అని అంటూ బాల అడిగితే లేదు, నేను రానని చెప్తున్నాను కదా, నేను భోజనం చేయను, నేను తిన్ను, మీరు వెళ్ళండి అని సీరియస్గా అంటుంది. అలా అంటే అలా అనొద్దు సుందరి, ప్లీజ్ సుందరి, రా సుందరి తిందాం అని అంటే అప్పుడు త్రిపుర అంటుంది, నేను రానని చెప్పానా, వెళ్ళిపోండి ఇక నుంచి అని కోపంగా అరుస్తుంది. ఇక అప్పుడే వెనక్కి తిరిగి అనంత్ గాయత్రిని చూస్తాడు. బాల చూసేసరికి అప్పుడే గాయత్రి ఇలా అంటుంది, మా అక్క అలిగింది, పాపం తనకి చాలా ఆకలిగా ఉంటుంది, మీరేం చేస్తారో నాకైతే తెలీదు, మా అక్క భోజనం చేయడానికి రావాలి అని గాయత్రి అంటుంది. అలా అనేసరికి అయితే ఇప్పుడు నేను ఒక ఐడియా చేస్తాను చూడండి అని అంటూ బాల వెళ్ళిపోయి పింక్ కలర్ బెలూన్స్ అన్నీ తీసుకొని ఇంకా వాటి మీద ఐఎమ్ సారీ సుందరి అని చెప్పి చాలా బెలూన్స్ మీద రాసి ఇంకా కింద నుంచి వెళ్ళి గ్లాస్ డోర్కి పైన గ్లాస్ డోర్లో నుంచి కనిపించేలాగా పంపించేస్తాడు. సుందరి, ఐఎమ్ సారీ సుందరి, ప్లీజ్ సుందరి, రా సుందరి అని అంటే బాలగారు, నేను రానని చెప్పాను కదా, నేను రాను, నేను డోర్ తీను అంటే సుందరి, నేను డోర్ దగ్గర లేను, ఇక్కడ కిటికీ వైపు చూడు అని అంటూ బాల అంటాడు. అప్పుడే బాల అలా చెప్పేసరికి త్రిపుర కిటికీ వైపు చూస్తుంది. చూసేసరికి ఇంకా అటువైపు బెలూన్స్తో పింక్ కలర్లో రాసి ఐఎమ్ సారీ సుందరి అని చెప్పి పింక్ కలర్ బెలూన్స్ అన్నీ అలా గ్లాస్ డోర్ దగ్గరికి వచ్చి కనిపించేసరికి త్రిపుర అది చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది. మెల్లగా వెళ్ళి ఇలా డోర్ ఓపెన్ చేసి చూస్తుంది కిటికీ సైడ్ నుంచి. చూసేసరికి బాల కింద నించుని ఆ బెలూన్స్ని అలా పైకి పంపిస్తాడు. అది చూసి త్రిపుర హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇక అనంత్ అలాగే గాయత్రి ఇద్దరు చాలా సంతోషపడుతూ ఉంటారు. బాల ఏమో ఇంకా నవ్వుతూ చూస్తూ ఉంటాడు. మరి త్రిపుర బాల చేసిన పనికి హ్యాపీగా ఫీల్ అయ్యి బాల చెప్పినట్టు కిందికి వస్తుందా రాదా అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం.